సోదరులారా, ఈ సృష్టిలో ఏ వస్తువైనా సరే లక్ష్యరహితంగా అనవసరంగా సృష్టించబడలేదు. ప్రతి దానికి ఒక లక్ష్యమంటూ ఒక కారణమంటూ తప్పకుండా ఉంటుంది. అటు సృష్టికర్త అయినటువంటి దైవం అల్లా సృష్టించిన వస్తువులైనా సరే, ఇటు మనిషి సృష్టించినటువంటి వస్తువులైనా సరే, ఏ వస్తువు కూడా ఏది కూడా లక్ష్యరహితంగా సృష్టించబడలేదు. ప్రతి దానికి ఒక లక్ష్యమంటూ కారణమంటూ తప్పకుండా ఉంటుంది. ఉదాహరణకు, ఈ సూర్యుడు ఎందుకు సృష్టించబడ్డాడంటే ప్రపంచానికి వెలుగునివ్వడానికి. తేనెటీగ ఎందుకు సృష్టించబడిందంటే తేనెను తయారు చేయడానికి. సూది ఎందుకు తయారు చేయబడిందంటే కుట్టడానికి. ఇక్కడ చూడండి, ఈ లైట్లు, ఈ ఫ్యాన్లు, ఈ వాచ్, ఇవి అనవసరంగానే ఇక్కడ పెట్టడం జరిగిందా? లేదు. దీనికి ఒక లక్ష్యం అంటూ ఒక ఉద్దేశం అంటూ తప్పకుండా ఉంటుంది. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువు, ఈ అండపిండ బ్రహ్మాండాన్ని, ఈ సకల చరాచర సృష్టినంతటిని మానవుల కోసం, అంటే ఈ భూమి మన కోసం, ఆకాశం మన కోసం, సూర్య చంద్రులు మన కోసం, పర్వతాలు సముద్రాలు మన కోసం, జీవమున్నవి జీవము లేనివి సమస్తం మన కోసం, మన సేవ కోసం సృష్టించాను అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. మనం ఈ భూమి మీదకి రాకముందు, మనం పుట్టక ముందు ఈ సృష్టిలో ఈ నింగి, నేల, నిప్పు, నీరు, వాయువు, ఈ పంచభూతాలు ఉన్నాయి. మరి మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత, మనం చనిపోయిన తర్వాత కూడా అవి అలాగే ఉంటాయి. మనమున్నా లేకున్నా ఇవన్నీ ఉంటాయి. వాటి కోసం మనల్ని సృష్టించలేదు, కానీ వాటిని మన కోసం, మన ప్రయోజనం కోసం సృష్టించాడు. ఇప్పుడు మరి ఓ మానవుడా, ఈ సమస్తం నీ కోసమైనప్పుడు మరి నీవు ఎవరి కోసం, నీవు ఎందుకోసం సృష్టించబడ్డావు? నీ పుట్టుక గల కారణం ఏంటి? నీకు ఈ భూమి మీద ఎందుకు పంపడం జరిగింది? ప్రతి దానికి ఒక లక్ష్యం అంటూ కారణం అంటూ ఉన్నప్పుడు మరి ఆ మానవ నిర్మాత ఈ మానవుల్ని లక్ష్యరహితంగానే అనవసరంగానే పుట్టించాడా? అనవసరంగానే సృష్టించాడా? లేదండి, ఒక గొప్ప ఉద్దేశంతోనే సృష్టించాడు. కానీ ఆ ఉద్దేశం ఏంటన్నది, ఆ లక్ష్యం ఏంటన్నది ఈ ప్రపంచంలో చాలామందికి తెలియదండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సూరే జారియాత్లో తెలియజేస్తున్నాడు, వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. నేను ఈ మానవుల్ని, జిన్నాతుల్ని కేవలం నన్ను ఆరాధించడం కోసం సృష్టించాను అంటున్నాడు. మన జీవిత లక్ష్యం ఆయనకు ఆరాధించడం. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ ఓ మానవుడా నీ కోసం, నీ ప్రయోజనం కోసం, నిన్ను నా కోసం, నన్ను ఆరాధించడం కోసం సృష్టించాను అంటున్నాడు.